దేవునికి మహిమ కలుగును గాక. 146వ కీర్తన 5 వచనాలు చదువుతున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారు ప్రాణము వెంగడిపోవును, వారు మట్టి పాలవుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, వాడు ధన్యుడు. మిగిలిన వచనాలు ఆరంగారు వచ్చి చదివి ప్రార్థన చేస్తారు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచిన వారికి ఆయన న్యాయము తీర్చును. ఆకలి కలిగిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులను తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరము ఏలును. యెహోవా సీయోను నీ దేవుడు తలవంటిలో రాజ్యం చేయను. యెహోవాను స్తుతించును. ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి. మహారాజుడా, పరిశుద్ధుడా, ఉచిత కృపణి వందనాలు చెల్లిస్తూ ఉదయకాలంలో మీ బిడ్డలైన అందరము మీ ఆరాధన వస్తువులు కూర్చొని ఉన్నాము. ఈ వాక్యం సమీపంగా ఉంటామా? వాక్యం లేని మేము ఉన్నాము. నీ ప్రజలను మీ వాక్యం చేత మా హృదయాలను తృప్తిపరిచి నేను ఆరాధించుటకు మీ సేవకుడు నిలబడుతుండగా మీ సేవకుడి ద్వారా మా అందరి హృదయాలను తృప్తిపరిచి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇస్తానని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ నామములో ఎవరికి సమర్పించుకున్నాం స్వామి. చదవబడినటువంటి కీర్తనను బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరొక పర్యాయం వచనం వెంబడి వచనాన్ని చదువుకొని ఈ కీర్తనలో ఉన్న పొడి మాటలను బట్టి మనమందరము ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తుతి చెల్లించటకు ముందుగా ఈ కీర్తన మరలా ఉత్తర ప్రతురాలుగా 146వ కీర్తన చదువుదాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. బాధపరచబడే వారికి ఆయన న్యాయమును తీర్చును.
ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా పరదేశులను కాపాడేవాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గాన్ని ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము చేయను. సీయోను నీ దేవుడు తరములన్నిటిన ప్రార్థన చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రేమ గొప్పది. మీరు ప్రేమించి ప్రాణం పెట్టి మీ రక్తమును మా కొరకు కాచి అమూల్యమైన యేసు రక్తములో మమ్మల్ని కడిగి మా పాపంలో నుండి విడిపించి గొప్ప రక్షణ ఇచ్చి మీరు మా ఎడల చూపిన కృప మహదైశ్వర్యం అంతటిని బట్టి స్తుతిస్తూ మీ వాక్యాన్ని బట్టి మేము జ్ఞానపరుస్తూ ప్రభువా నీ మాటలను అందరికీ వినిపింప చేసి మహిమయు ఘనత మీరు పొందాలని యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రభు ఇచ్చిన గొప్ప కృప, ఏ అర్హత లేని నా ఎడల, మనందరి ఎడల కృపగల దేవుడు కృప చూపారు. ఆయన ఇచ్చిన కృప మహదైశ్వర్యాన్ని బట్టి మనమందరం ఈ ఆదివారము దేవుని మందిరానికి రావడానికి ప్రభు మనందరికీ కృపనిచ్చాడు. కీర్తన రాసిన కీర్తనకారుడు తన ప్రాణంతో తన జీవితానికి ఇలాగా చెప్పుకున్నాడు. కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు తనలో ఉన్న ప్రాణానికి చెప్పుకున్నాడు. తన జీవితానికి అన్వయించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు. అది నా ప్రాణమా యెహోవాను సమర్పించమని మొదటి వచనంలో చెప్పారు. నా జీవిత కాలం అంతా కూడా నేను నా దేవుడిని స్తుతిస్తాను, కీర్తిస్తున్నాను అన్నాడు. వీళ్ళారా ఇక్కడ కూర్చున్న మనందరం ప్రాణం ఎవరికంటారు చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంచెం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఈ ప్రాణాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. భక్తులు పాట పాడుతున్నప్పుడు, భక్తులు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఆయన అనే మాట ఏంటంటే తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. తన బ్రతుకులో అనుసరించవలసిన విధానాల్ని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. సహోదరులారా, చక్కగా మనం ఆలోచించాలి. సహోదరులారా, మనం చక్కగా ఆలోచించాలి. తన ప్రాణానికి భక్తుడు చెప్పుకున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం కూడా ఈ ప్రాణం దేవుడిచ్చిందని దేవుడిని స్తుతించాలి. మనం ఈ లోకంలో ఎలాగా అనుసరించాలని భక్తుడు ఆ రోజు పాడాడు. ఈ రోజు కూడా మీ జీవితంలో, నా జీవితంలో మనం కలిగి ఉండవలసిన పద్ధతులు ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు నా జీవిత కాలం అంతా నా దేవుడిని స్తుతిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నా దేవుడిని కీర్తిస్తాడు. మన బ్రతుకుకి కావాల్సింది ఏంటంటే దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు. దేవుడు మన బ్రతుకుల్లో ఇలా చేశాడు. అనలారా చాలామంది మర్చిపోయే వారిగా ఉంటున్నారు. మర్చిపోతే
మన జీవితాల్లో మలినం ఎక్కువైంది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుని మాటను మర్చిపోయారనుకోండి, మనకి బురద, మలినము, పాపం ఎక్కువ ఉంది. దేవుని మర్చిపోవద్దు, దేవుని విడిచిపోవద్దు, దేవునిని స్తుతించడం ఆగవద్దు. నా కన్నుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే. ఆరాధిస్తున్నాడు ఆ భక్తుడు. నా కన్నుల వెంట కన్నీళ్లు వస్తున్నాయి, నా బ్రతుకులో నాకు దుఃఖం వస్తుంది. నా కన్నీళ్లు వచ్చినా, నా బ్రతుకులో దుఃఖం ఉన్నా, నేను దేవుణ్ణి ఆరాధించకుండా నేను ఆగలేను. అదే ఆఖరిలో ఈరోజు బిడ్డలు పాడినటువంటి పాట. కనుక మనం మన జీవిత దినములలో దేవుడు మనకిచ్చిన జీవిత విధానం, దేవుడు మనకిచ్చిన జీవము, ఈ 146వ కీర్తనలో భక్తుడుగా ఆయన దేవుని సన్నిధికి వచ్చి ఆయన చక్కగా అన్నాడు, నా ప్రాణమా యెహోవా దేవుణ్ణి స్తుతించు. యెహోవా దేవుణ్ణి స్తుతించుకోకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే నీకేంటి ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదు. బ్రతుకుని ఇచ్చినవాడు యేసు, జీవాన్ని ఇచ్చినవాడు దేవుడు, నిన్ను జీవింపజేస్తున్నాడు. అలాగే నీ బ్రతుకు కాలంలో నువ్వు చేయవలసిన పనులు ఎన్నున్నా మొదట చేయవలసిన పని ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. దేవుని రాజ్యంలో నువ్వు బహుమానం పొందాలంటే, దేవుని నీతి కొరకు నువ్వు కొద్దిగా సాగి వెళ్ళాలంటే మొదట దేవుణ్ణి స్తుతించడం, దేవుని రాజ్యంలో బహుమానం విషయంలో కానీ, దేవుని నీతి కొరకు మనం కష్టపడే విధానంలో కానీ, మనం కొంచెం కష్టమైన దేవుని ఆరాధించడానికి మొదట దేవుని పని చేయాలి. అందుకే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు అంటాడు, నీతి నిమిత్తము హింసింపబడిన వారు ఏమయ్యారంట? చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా మా పదం అంతా. నీతి నిమిత్తము. దేని నిమిత్తం అండి? గట్టిగా చెప్పండి. నీతి నిమిత్తము ఏమైనారండి? ఎందుకైనారు? నీతిగా జీవించాలి. నీతి లేకుండా బ్రతకడం ద్వారా దేవుని నామాన్ని అవమానం చేస్తున్నాం, దేవునికి అపకీర్తి తీసుకొస్తున్నాం. మనం నీతిగా ఉండడానికి, మనం నీతిమంతులుగా చేయబడడానికి కేవలం ఒకే ఒక ఆధారం ఏమిటి అంటే యేసు ప్రభువారి రక్తమే. యేసు ప్రభువారు చూపిన కృప, యేసు ప్రభువారు చూపిన ప్రేమ, యేసు ప్రభువారు చేసిన త్యాగం, యేసు ప్రభువారు అనుగ్రహించిన దయ, యేసు ప్రభువారు దయ కలిగిన వాడు, యేసు ప్రభువారు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమను కలిగిన మనము, ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత రక్షించబడిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము, మన జీవితంలో మన జీవిత కాలం అంతా ఆ దేవుణ్ణి స్తుతించడం మన బ్రతుకుకి చాలా అవసరం. ఎందుకంటే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగలేదు. రాజులు ఏం చేస్తారు? రక్షణ ఇవ్వడానికి, నీతిమంతులుగా చేయడానికి రాజులకి ఏమైనా అధికారం ఉందంటారా? మనుషులకి ఏమైనా నేను నీతిమంతుడు రాపో అని ఏమన్నా సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏమన్నా మనుషులకి ఏమన్నా అధికారం ఉందా? అధికారం లేదు. మనుషులకు అధికారం లేదు. తన అతిక్రమములకు పరిహారమును వినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమును వినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని
ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ మాటలు గుర్తు పెట్టుకోండి. రాజులు గాని నిన్ను నీతిమంతులుగా ప్రకటన చేయలేరు. మనుషులు గాని నిన్ను నీతిమంతుడని ప్రకటన చేయలేరు. నిన్ను నీతిమంతుడుగా అని ప్రకటన చేయగలగడానికి అధికారం ఉంది ఎవరంటే దేవాది దేవునికే. దేవునికి స్తోత్రములో. ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పతనమైపోతున్నప్పుడు మన బ్రతుకులో జరిగించిన అనేకమైన పద్ధతుల ద్వారా మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన ఎడల తన మహాప్రేమను చూపి, తన మహాకృపదైశ్వర్యమును బట్టి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఆయన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా చేశాడు. రక్షణకర్త మనం రక్షణలోకి తీసుకొచ్చాడు. అందుకే ఇక్కడ ఈ కీర్తనాకారుడు 146వ కీర్తనలో ఆయన 3వ వచనము 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకండి. ఈ రోజున దేవునిని నమ్ముకోవడం, దేవుని మాట వినడం కంటే మనుషులు నమ్ముకోవడం, మనుషుల మాట వినడం ఎక్కువైపోయింది. ఈ రోజున విశ్వాసంలోనికి వచ్చిన, విశ్వాసంలో ఉన్న బిడ్డలు కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, ఎవరో ఏదో చెప్పిన మనుషుల మాటలు వింటున్నారు కానీ జీవాన్నిచ్చిన దేవుడు, రక్షించిన దేవుడు, మాట తప్పని దేవుడు, ఆయన మాట వినడం మానివేశారు. లోకంలో మనుషుల మాటలు వినడానికి మనసును కుదుర్చుకున్నారు. లోకంలో మనుషుల మాటలు వినడానికి, మనుషుల పద్ధతులను అనుసరించడానికి మనసులు కుదుర్చుకున్నారు. కనుక లోక పద్ధతులు, లోక మనసులు కనుక జీవిస్తే తప్పనిసరిగా శాపగ్రస్తులు అవుతారు. మనుషుల పద్ధతులను ఆశ్రయించిన, మనుషుల మాటలను అనుసరించి నడిచిన, జీవం కలిగిన దేవుని మాట వినకోకుండా దేవుని మాటలను అనుసరించక నడిస్తే ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారు. అది నేను చెప్పడం కాదు, వాక్యమే చెబుతుంది. నేను చెప్పడం కాదు, నేను నోటితో పలికాను. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం దేవుని జీవవాక్యము ఏం చెబుతుంది అని ఆలోచించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. దేవుని మాట వింటే మనకు మేలు. దేవుని మాట వినకోకుండా మనుషుల మాట మీద ప్రాధాన్యత ఇచ్చి లోక పద్ధతుల మీద ప్రాధాన్యత ఇస్తే బ్రతుకులో ఖచ్చితంగా దానిని బట్టి, దాని చేసిన పనిని బట్టి నువ్వు శిక్షను భరించాలి. నేను చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నదనే మాట మీకు రుజువుగా ఉండడానికి ఒక మాట దేవుని వాక్యంలో చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇలాగా రాసి ఉంది. ఒకసారి అందరం తీయండి తల్లి. పేజీ నెంబర్ చెప్పండి. 642 బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతున్నాం. చదివే ముందుగా నేను ఒక మాట చెప్తున్నాను, మరలా ఆలోచన చేయండి. మనుషుల మాటల్ని మనం ఆధారంగా చేసుకొని, మనుషు పద్ధతులని మనం ఆధారం చేసుకుంటే కఠినంగా శిక్ష వస్తుంది, శాపగ్రస్తులం అవుతామని వాక్యం చెబుతుంది అనే మాట చెప్తున్నాను. గమనించండి. సేవకుడనైన నేను, విశ్వాసులైన మీరు కూడా దేవుని వాక్యానికి సేవకుడుగా నేను ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులుగా దేవుని మాటకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేగాని దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరో మనుషులు, ఎవరో అధికారులు, ఎవరో రాజులు చెప్పిన మాటకి కనుక మీరు నేను ప్రాధాన్యత ఇచ్చామంటే మనం భ్రష్టు పట్టుద్ది, మన భక్తి భ్రష్టు పట్టుద్ది, మన భక్తి హేళన చేయబడద్ది.
మన భక్తి అగ్నికి గురవుద్ది, అగ్ని కాల్చివేస్తుంది. అందుకే భక్తుడు కీర్తనాకారుడు ఆయన అన్న మాటలు, బ్రతుకులో దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడని, నా బ్రతుకు కాలం దేవుణ్ణి స్తుతించాలని 146 కీర్తన మొదటి 2 వచనాలు ఆ మాటలు. 3వ వచనంలో నరుల చేత రాజుల చేత రక్షణ కలగలేదు, దేవుని చేతే రక్షణ కలిగింది, దేవుని మీదే ఆశ పెట్టుకోండి, దేవుని మీద నమ్ముకోండి, దేవుని ఆరాధించండి అని చెప్తున్న ఆ 3-4 వచనాలు. ఆ 3-4 వచనాలను చదువుతూ మనం నీతిమంతులుగా దేవుడు చేశాడని తెలియపరుస్తూ, నీతిమంతులుగా చేయబడిన మనల్ని నీతిమంతులుగా దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు యేసు ప్రభు బ్రతకమన్నాడని చెబుతూ, మనల్ని రాజులు నీతిమంతులని ప్రకటించలేరు, మనుషులు మనల్ని నీతిమంతులని ప్రకటించలేరు. ఎవరు ప్రకటించగలుగుతారంటే దేవుడే మనల్ని నీతిమంతులుగా ప్రకటించగలుగుతాడు. అందుకే మరలా 32వ కీర్తనలో మొదటి 2 చరణాలు నేను చదివాను. ఆ మాటలు కూడా తన అతిక్రమములకు పరిహారం పొందినప్పుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, దేవుడి చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు పడితే వారు వీళ్ళు మంచివాళ్ళని సెలెక్ట్ చేయడానికి కుదరదు. ఒక్కరు దేవుడే మనల్ని మంచివాడని సెలెక్ట్ చేయగలిగినది. కనుక మనుషులు ఏమంటారంటే, గాలి వాటంగా బలమైన గాలి వీస్తే అబ్బా పాస్టర్ గారు చాలా మంచివాడు అని అంటారు. పాస్టర్ గారి దగ్గర నుంచి కొద్దిగా బలమైన గాలి రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమంటారంటే, అబ్బా పాస్టర్ గారు అంత పనికి మాలినవాడు, ఎవరు లేరని చెప్తారు. ఇది మనుషులు చెప్పేది. కానీ దేవుడు చెప్తాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కనుకనే ఇక్కడ యిర్మీయా గ్రంథకర్త కూడా ఆయన జీవితంలో అనుభవపూర్వకంగా చెబుతున్న మాట. ఎందుకంటే మనం మనుషుల మాటలకి జోదకి అర్థమవుతుందా? మనుషుల మాటలకి మనం నమ్మిక ఉంచి దేవుని మాటకి విలువ లేకపోకుండా మనుషు పద్ధతులకి, మనుషుల పరిశీలనలకి మనం గనక మనసును అప్పగించుకున్న స్త్రీలైనా సరే పురుషులైనా సరే శాపగ్రస్తులు అవుతారు. ఈ పూట కాస్త కటువుగా కఠినంగా చెప్పినట్లుగా నా మాటలు ఉన్నాయి కానీ దేవుని వాక్యం చెప్పమన్నదే దేవుని మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అందుకే ఇప్పుడు యిర్మీయా గ్రంథకర్త 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఇప్పుడు చదువుకుందాం. చదవండి అమ్మా. యెహోవా దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడైపోతాడు. వాడు ఎడారిలో అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అదే అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయడానికి యెహోవాను నేను హృదయములను పరిశీలించువాడను, అంతరింద్రియములను పరీక్షించేవాడను. ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు యిర్మీయా ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య ఆయన నిలబడి, ఇశ్రాయేలు ప్రజలు పలు పర్యాయాలు దేవుని మాటను లెక్క చేయడం లేదు, దేవుని పద్ధతులను అనుసరించడం లేదు, దేవుని మాటను లక్ష్య పెట్టకపోయినా, దేవుని పద్ధతులను అనుసరించకపోయినా దేవుని ప్రజలకు కలిగేది శ్రమే, దేవుని ప్రజలకు కలిగేది నష్టమే. కాబట్టి ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, ఎందుకు ఈ నష్టాలు కలుగుతున్నాయి అని
ఆలోచించాలి. ఎందుకంటే రాజులు నమ్ముకున్నాం, దేవుణ్ణి వదిలేస్తున్నాం. మనుషులు నమ్ముకున్నాం, దేవుణ్ణి వదిలేస్తున్నాం. బైబిల్ చెబుతుంది, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ. కానీ ఈ మాట, ఈ సత్యం మర్చిపోయి విశ్వాసంలోనికి వచ్చిన వారు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుని మాటను మరిచి వేరొక మాట, అనగా ఆదిలో దేవుడు చెప్పాడు ఏదేను తోటలో ఉన్న ఆదామవ్వలకు. సైతాను చెప్పింది, ఆ పాము చెప్పింది, ఈ పండు మీరు తింటే మీరు దేవదూతలాగా ఉంటారన్నారు. దేవుడేమో ఈ పండు తిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. దయ్యము పాము ఏమంటుందంటే ఈ పండు తింటే నువ్వు బాగా ఎక్కువగా అభివృద్ధి పొందుతావు అని చెప్పింది. ఎందుకు దేవుడి మాట విందా అమ్మ, సైతాను మాట విందా? చెప్పండి తల్లి. సైతాను. ఈ రోజున దేవుని మాట మనం వింటున్నావా, దయ్యం మాట వింటున్నావా? ఆలోచన చేయండి. దేవుడు మనకు మేలే చేస్తాడు, మేలైన మార్గంలో మనకు నడుపుతాడు. దేవుని మాట వినుకోకుండా రాజుల మాట వింటున్నావేమో, దేవుని మాట వినుకోకుండా మనుషుల మాటలు వింటున్నావేమో. ఓ మనుష్యుడా, ఓ మానవురాలా, రాజుల చేత రక్షణ లేదు, నరుల చేత రక్షణ లేదు. వారి నమ్ముకోవద్దు, వారి ప్రాణములు మట్టి పాలకును, వారి వెడలిపోతారు. అందుకే ఇర్మియా కాలంలో ఇర్మియా కూడా ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇలాగో సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎవరినంట ఆశ్రయం తీసుకుని? దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. దేవుని మాటలను ఆశ్రయం చేసుకున్నారా? చెప్పండి. ఈ రోజున పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే దేవుడి మాట వినడం లేదు, దేవుని వాక్య పద్ధతులకు అవలంబించడం లేదు. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, అధికారి చెప్పాడు, ఈ అధికారమ్మ చెప్పింది, ఈ మాటలు నమ్ముతున్నారు. యెహోవా దేవుడు ఇలా చెప్తున్నాడు, నరులను ఆధారంగా చేసుకొని, శరీరాలను ఆధారంగా చేసుకొని తమ హృదయాల్లో యెహోవా దేవుని మీద, హృదయంలో దేవుణ్ణి తొలగించేవాడు, హృదయంలో దేవుని పక్క దేవుని మాట ఏంటి వినేది అని నేను నా హృదయంలో దేవుని మాటను పక్కన పెట్టి ఆ అధికారులు, రాజులు వాళ్ళు చెప్తున్న మాటలు బాగా ఉన్నాయి అని కనుక నేను దేవుణ్ణి వదిలేసి, దేవుని మాటను వదిలేసి ఈ లోకంలో దేనికో అధికారుల కొరకు, ఆ రాజుల కొరకు, అధికారులు చెప్పేదానికి నా హృదయంలో గనక నేను ఆశ పెట్టుకుంటే నాకు ఖచ్చితంగా నష్టమే. అందుకే యెహోవా దేవుడు ఆయన చెప్తున్నది, ఆయన చెప్పమన్నది ఇర్మియా చెప్తున్నాడు, నరులను ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయంలో మనసును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడైపోతాడయ్యా. వాడు ఏమవుతాడంటే ఎడారి అనేది అది చాలా ఇసుక ప్రయాణం. ఎడారిలో వాడు అరువుగా వృక్షము ఉన్నాడు. మేలు వచ్చినప్పుడు వానికి ఏం కనపడదు. ఎడారిలో ఉన్న చెట్టు ఫలాలు కాదు ఫలిస్తుందా? దానికి నీళ్లు లేవు, ఏమీ లేదు, దానికి పోషణ లేదు.
ఏమన్నా ఫలించిందా? కాయలు కాయాల్సిన టైంలో కాయలు కాస్తాయా? కాయలు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయా ఆయన బాధపడుతూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, ఈనాడు దేవుని ప్రజలుగా ఉన్న మనం దేవుడే మనకు రక్షకుడుగా ఉన్నాడని సత్యాన్ని తెలిసి, దేవుడే మనకు మార్గమని తెలిసి, దేవుడే మనకు సత్యమని తెలిసి, దేవుడే నిత్యము ఉండేవాడని తెలిసి మనము కూడా మన బ్రతుకులో ఎలాగా అనుసరించడం మంచిదో మీరు ఆలోచించి ఆరాధన చేయండి. ఈ ఆరాధనకు కీర్తనాకారుడు ఏమంటాడంటే, నా ప్రాణాన్ని ఇచ్చిన వాడు దేవుడు, నేను దేవుని స్తుతిస్తున్నాను అన్నాడు. నా జీవిత కాలంలో నాకు ఎన్ని పనులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని అధికమైన భారాలున్నా నా జీవిత కాలం అంతా కూడా నా దేవుణ్ణి కీర్తిస్తాను, నా బ్రతుకు కాలం అంతా కూడా నా దేవుణ్ణి నేను కీర్తిస్తానన్నాడు. ఎందుకు అని అంటే ఆయన ఎలాగా సమాధానం చెప్తున్నాడు, రాజుల చేత నాకు రక్షణ కలగలేదు, నరుల చేత నాకు రక్షణ కలగలేదు, నన్ను రక్షించిన వాడు, నా ఎడల ప్రేమ చూపిన వాడు. మనుషులు చెప్పారు, వారు కూడా మట్టి పాలైపోతారు. కానీ ఎవరికి యాకోబు దేవుడు, కీర్తన అక్కడ 145వ చరణంలో రాసిన మాట మనం చదివితే చాలా చక్కగా రాశాడు. 3-4 వచనాలనేమో, నరులు రాజుల చేత రక్షణ లేదు, వారిని నమ్ముకోవద్దు, మరియు మీకు ప్రాణం ఇచ్చిన వాడు దేవుడు కనుక ఆయన్ని మీరు నమ్ముకున్నారు, నమ్ముకున్న వారిని మీరు నమ్మకంగా ఆరాధన చేయాలి, రక్షించిన వారికి మీరు రక్షణకర్త అయిన దేవుని మీ రక్షణ పాత్రను చేరుకొని ఆయన్ని స్తుతించాలని చెబుతూ 146వ కీర్తనలో ఆ 5వ వచనంలో కూడా కీర్తనకారుడు ఏం పాడుతున్నాడో దయచేసి మనం గమనిద్దాం, చదువుదాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడను, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడవుతాడు. మన హృదయాల్లో, మన ఆత్మలో ఆత్మ విషయమై దీనులుగా అయిన వారు ధన్యులు. మా ఆత్మకు రక్షణ ఇచ్చిన వాడు. రాజులు మాకు రక్షణ ఇవ్వలేదు, నరులు మాకు రక్షణ ఇవ్వలేదు. మాకు రక్షించడానికి రక్షకుడు యేసు ప్రభువే మా కొరకు ప్రాణం పెట్టాడని, ఆత్మకు గొప్ప రక్షణ ఇచ్చాడని, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పిన ప్రభు మాటను నమ్మి ఆయన రక్షణ పొందిన నీవు నీ జీవిత కాలం అంతా నువ్వు దేవుని మీద, దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడైనాడో, ఎవరు తమ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వారే ధన్యులవుతారు. నరుల మీద ఆశ పెట్టుకొని, రాజుల మాటల మీద ఆశ పెట్టుకుంటే మీరు ధన్యులవలేరు. మనం ధన్యులుగా మన ఉన్నతమైన జీవిత విధానం కలిగిన వారు ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని మీదే ఆశ కలిగిన వారు ఉండాలి. దేవునిని మనం మనసారా స్తుతించాలి. యిర్మీయాగా చెప్పినట్లుగా ఆ యొక్క యెషయా కూడా చెబుతాడు. యెషయా గ్రంథకర్త కూడా ఈ యొక్క మాటను బట్టి నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఇలాగా చెబుతూ ఉంటాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో ఇట్లాగా చెబుతున్న మాటని దయచేసి దేవుని వాక్యాన్ని చదువుకుందాం బిడ్డలారా. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని మీరు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతావు. ఎలాగంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచుతున్నాడు. యెహోవాయే నిత్యము ఆశ్రయ దుర్గము, యుగములు కూడా యెహోవానే నమ్ముకోండి. ఎంత మంచి మాటలండి, ఎంత మంచి దేవుడు అండి.
ఎంత జాలి కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. భక్తుల నోట ఆయన మాట వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే 146వ కీర్తనలో కీర్తనకారుడు 5వ చరణంలో చెప్పినట్లుగా, ఎవరైతే యెహోవా దేవుని మీద ఆశ పెట్టుకున్నారో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటున్నారో వారే వారి జీవితాల్లో ధన్యులుగా అవుతారు, ధన్య జీవులుగా బ్రతుకుతారు, నిత్యం ఆయన స్తుతిస్తారని చెప్తున్నాడు. అందుకే ఆ యొక్క కీర్తనాకారుడు ఆ తర్వాత మనం చూసినప్పుడు యెషయా గ్రంథకర్త కూడా ఈ 26వ అధ్యాయంలో 3వ వచనంలో ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే మనమందరం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి 26వ అధ్యాయం 3వ వచనం అందరూ బిగ్గరగా సంతోషంగా చదవండి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గల వారినిగా కాపాడు. అమ్మా అందరూ చెప్పండి రా తల్లి. కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యము ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవానే. ఎప్పుడు ఎన్నటికి కూడా ఎవరు నమ్ముకోవాలి? చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి, బాధగా చెప్పండి. అంటే ఎవరు కూడా మీరు మాట్లాడలేరు, ఎవరికి బాధ లేదు. దేవుని స్తోత్రం. ఎవరైతే ఎందరైతే తనను అంగీకరిస్తున్నారో, ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటున్నారో, ఆ దేవుని మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు, పరిశుద్ధతలోనికి తీసుకువెళతాడు. నువ్వు దేవుని మాట కాకుండా మనుషుల మాట వింటే అపరిశుద్ధుడుగా అపవిత్రులుగా వెళ్ళిపోతావు, శాపగ్రస్తుడు అయిపోతావు. కాబట్టి ఎవరి మాట విన్నును? దేవుని మాట వినండి, దేవుని దీవెనలు పొందండి. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గల వారిగా చేస్తున్నాడు. ఎలాగా అంటే అతడు నీ యందు ఆమె నీ యందు విశ్వాసం ఉంచుతున్నది కనుక నువ్వు ఆయన ఏం చేస్తున్నావు, ఆమె ఏం చేస్తున్నావు? పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుము, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రాజుగా నిలచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ప్రభునందు ప్రియులారా, ఎవరమైతే మనమందరము ఆ దేవుని మీద, ఆ దేవుని మాట మీద మనసు పెడితే, మనం ఆ దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా జీవితంలో ముందుకు సాగుతూ ఉంటే మనం దేవుడు పూర్ణ శాంతిగా మారుస్తాడు. ఏలైనగా యెహోవా యెహోవాయే, దేవుడు దేవుడే, నేను ఉన్నవాడను అనువాడను, నేను మొదటివాడను, నేను కడపటి వాడను. యెహోవా యెహోవాయే నిత్యము ఆశ్రయ దుర్గము, యుగ యుగాలు కూడా ఎవరు నమ్ముకోవాలి? లోకంలో దేవుని నమ్ముకొని దేవుని ఆరాధిస్తూ వెళ్ళు. ఈ లోకంలో విడిచిన తర్వాత కూడా యుగ యుగాలు కూడా ఉండే దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండు. అందుకే యుగ యుగాలు కూడా ఆయన్ని నీవు ఆరాధించటం మంచిది. ఇక
146వ కీర్తనలో కొన్ని వచనాలు స్పీడ్గా దేవుడు ఎలాంటి స్వభావం గలవాడో జాగ్రత్తగా మరి 146వ కీర్తనలో 6వ వచనంలో 2వ మాట, ఆ 2వ లైన్లో ఉన్న మాట ఏంటంటే ఆయన అమ్మ 2వ లైన్ వదిలేసారా ఒకటి 6వ చరణంలో 2వ లైన్ సముద్రమును దానిలోని సర్వమును అన్నిటినీ సృజించిన వాడు. ఇది ఒక విషయం. ఇప్పుడు మీరు 2వ మాట ఏంటంటే 3వ లైన్ 6వ వచనంలో 3వ లైన్ ఏంటంటే ఆయన ఎన్నడు మాట తప్పని. దేవుడు అన్నిటినీ సృజించిన వాడు. నేనేం చేస్తాను? కొన్నిటినే చేయగలుగుతాను. నేనేదైనా చేశాను అనుకోండి, అన్నీ చేయగలుగుతానా? చేయలేను. కనుక దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఇది మొదటి మాట. 2వ మాట ఏంటంటే దేవుడు చెప్పండి, ఎన్నడూ మాట తప్పడు. దేవుడికి ఉండే మంచి లక్షణం ఏంటంటే మనం మాట తప్పుతాం కానీ దేవుడు మాట తప్పుతాడా? ఏమండి అక్క చెప్పండి. మనం ఆరాధన మానేస్తాం కానీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధనకి రాగలుగుతాం. ఈరోజు కొంచెం పని ముమ్మరంగా ఉంది, ప్రయాణం కూడా ఎక్కువగా ఉంది, ఏం చేస్తాం? ఈరోజు తలనొప్పి, జబ్బు ఎక్కువ కూడా అయిపోయింది, జ్వరం ఎక్కువైంది, ఏం చేస్తావు? కూర్చొని నీ స్థితి అయిపోయింది, ఇంకేమంతా ఆరాధన. కానీ దేవుడు ఎన్నడూ మాట తప్పని వాడు. తప్పనిసరిగా 3వ స్వభావం ఏంటంటే 8వ వచనం మొదటి లైన్ చదవండి. యెహోవా గుడ్డివారి కన్నులు. అబ్బా, ఏంటండి? గుడ్డితనంలో ఉన్న వారందరికీ, మనం ఆత్మీయ అంధత్వంలో ఉన్న వారందరి కన్నులు తెరిచిన వాడు ఎవరండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. మనం పూర్వం చీకటి ఉన్నాం, ఇప్పుడు క్రీస్తునందు ఏమై ఉన్నాం? వెలుగుై ఉన్నాం. అందుకే గుడ్డి వారి కన్నులందరినీ తెలిసిన వాడు. ఇది 3వ మాట. 8వ వచనంలోనే 2వ లైన్ చదవండి. యెహోవా కృంగిన వారిని, కృంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మనం ఏం చేస్తామంటే కృంగిపోయిన వాడికి ఇంకొక మాట, అసలు నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉంటే నీకు ఈ దెబ్బ తగ్గేది కాదు అని అసలే కృంగిపోతున్న వాడికి ఇంకో కృంగిపోయే మాట ఏది? మూలిగే నక్క మీదట తాటకాయ పడిందంట, పుండుకి ఇంకేదైనా తగిలిందనుకో ఏమైంది? సూర్యకాలం లాగా. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే కృంగిన వేళలో నిన్ను లేవనెత్తే చిరునామా. దేవునికి స్తోత్రం. 8వ వచనంలో 2వ లైన్లో దేవుడు ఎలాంటి వాడంటే బాధ, ఆయన కృంగిన వారికి ఏం చేస్తున్నాడు? రైతు తగిలిందక్క ఏమైంది ఇది అంటే చక్కగా దేవుడు నిన్ను బలపరుస్తాడని బలం కలిగిన మాటలు చెప్పాలి. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరైనా కృంగిపోయి బాధలో ఉన్నప్పుడు, పర్లేదయ్యా దేవుడు మనకున్నాడు సాయం చేస్తాడని వాళ్ళకి చేయుతున్న వాళ్ళు కానీ పిరికి నూరు పోయకూడదు. మొదటి మాట ఆయన అన్నిటినీ సృజించినవాడు. మొదటి మాట ఆయన అన్నిటినీ సృజించినవాడు. 2వ మాట ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. 3వ మాట గుడ్డివారి కన్నులు. 4వ మాట బాధపడు వారందరికీ కృంగిన వారిని లేవనెత్తువాడు. 8వ వచనం 3వ లైన్ చదవండి. యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడట. దేవుడు
నీతిమంతులను ఏం చేస్తున్నాడు? యేసయ్య రక్తంలో కడగబడ్డావు కాబట్టి, యేసయ్యను నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి దేవుడు నేనెంతో ప్రేమిస్తున్నాడు. అందుకే యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఇది ఎన్నో మాట? 5వ మాట. 6వ మాట 9వ వచనంలో చూడండి. యెహోవా పరదేశులను కాపాడినవాడు. ఈ లోకంలో మనల్ని కాపాడేవాడు, పరలోకంలో కూడా మనల్ని కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. పరదేశులమో పిలారా మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. యెహోవా పరదేశులను కాపాడినవాడు. తర్వాత 9వ వచనంలో 2వ లైన్ నుంచి చదివితే, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. ఇక్కడ తండ్రిని పోగొట్టుకున్న వారిని ఆదరించేవాడు, భర్తను పోగొట్టుకొని విధవరాండ్రుగా ఉన్న వాళ్ళని కూడా ఆదరించేవాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి! చింతలన్నీ తీరే యేసయ్య దగ్గర. దేవునికి స్తోత్రం. కృంగిపోవద్దు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, నీతిమంతులను ప్రేమించువాడు, తండ్రి లేని వారిని తండ్రిగా ఉంటానని చెప్తున్నాడు, విధవరాండ్లకు దేవుడుగా భర్తగా ఉంటానన్నాడు. అందుకే ఆయన ఈ 9వ చరణంలో అంటున్న మాట, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్లను ఆదరించేవాడు. ఎన్ని మాటలు వచ్చినాయి? 7 మాటలు వచ్చినాయి. అర్థమైంది కదా? ఆయన అన్నిటినీ సృజించిన వాడు, మొదటి మాట. 2వ మాట, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. 3వది, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేస్తున్నాడు. అది 3వ మాట. 4వది, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. 5వ మాట, యెహోవా నీతిమంతులను ప్రేమించిన వాడు. 6వ మాట, యెహోవా పరదేశులను కాపాడువాడు. 7వ మాట, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. కనుక ఆదరించి బలపరిచేవాడు, ప్రేమించిన వాడు, న్యాయం తీర్చిన వాడు, అన్నిటికీ ఆయన సహాయకుడై ఉన్నాడు, ఆయన ఉన్నతుడై ఉన్నాడు. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే 7వ చరణంలో కూడా బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారమును దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. కనుక మన ఆహారంగా మారిన వాడు కూడా మన ప్రభు అయిన యేసే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం కనుక ఆయన పరిశుద్ధ జీవాహారంలో మనం జీవింపడానికి, మన ప్రాణాల్ని జీవింపజేస్తున్నవాడు. మన బ్రతుకు కాలంలో ఆయన కీర్తించమన్నాడు. మనకు రక్షణకర్త ఆయనే. మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన మాటలు నమ్ముకుంటున్నాం, ఆయన్ని మనసారా స్తుతిద్దాం. మనమందరం కూడా దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనమందరం హృదయపూర్వకంగా ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చేద్దాం. మోకరించుదాం.